నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం గొప్ప సామాజిక బాధ్యత అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రంలో జిల్లా నగరాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేటి సమాజంలో చాలామంది తల్లిదండ్రుల ఆస్తులను మాత్రమే వారసత్వంగా భావిస్తున్నారని, అయితే వారి ఆశయాలను విలువలను కొనసాగించేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు ప్రతిభా పురస్కారాలను అందిస్తున్న బివి రవిశంకర్ను అభినందించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో పలువురు దాతలు తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఇంటర్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా ప్రతినిధి డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు మాట్లాడుతూ, విద్యతోనే జీవితాల్లో మార్పు సాధ్యమని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తమ వంతు సహకారం అందిస్తామని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లాన వెంకనాయుడు, జిల్లా నగరాల సంఘం కార్యదర్శి పండు రాజగోపాల్ తెలిపారు. తొలుత ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కె ఆదినారాయణ విద్యార్థులకు యోగా, ధ్యానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, దాతలు, విద్యార్థులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా కూడా పనిచేశారు. ఆయన సేవా తత్పరత ఉంది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ విద్యార్థులకు కూడా ఆయన ప్రతిభా పురస్కారం వారి పెద్దలు, తల్లిదండ్రులు, వారి అత్తమామలు వాళ్ళ పేరు మీద ఇవ్వడం ఇచ్చే సాంప్రదాయం చాలా మంచిది, సంతోషం. ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆయనకి, వారి కుటుంబ సభ్యులకి, ఆ కమిటీ వారందరూ కూడా పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు. దూర భారాల నుంచి భక్తులు వచ్చి అరసవెల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. దూర భారాల నుంచి విచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూలైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన గదుల్లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడివి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించారు. ఆమదాల వలస మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ రామ్మోహన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ హాజరై రామ్మోహన్ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు గిట్టుబాటు ధరలు, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడంలో మార్కెట్ కమిటీలు కీలక పాత్ర పోషించాలని కోన రవికుమార్ అన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేలా కమిటీ బలోపేతం చేయాలని సూచించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన పేడాడ రామ్మోహన్ తనపై నమ్మకం ఉంచిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది, రైతులు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని కళింగ వైశ్య కళ్యాణ మండపంలో ధన్యవాదాలు మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్యంలో రక్తం ఎంతో అవసరమన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని, ముఖ్యంగా యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది అసోసియేషన్ అధ్యక్షులు కోరడ హరిగోపాల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం రక్తదాతలను సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, వైద్య సిబ్బంది, యువత, రక్తదాతలు, స్థానికులు పాల్గొన్నారు. చాలా సంతోషం. అన్నదానం కంటే గొప్పదానం రక్తదానం. ప్రాణం ఇచ్చినట్లే మనం ఎంతో మంది రక్తం
తక్కువయ్యి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అలాంటి వారికి పెద్ద ఎత్తున మీరు ప్రతి ఏటా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. అదే కాకుండా ఇందులో ముఖ్యంగా మహిళలు కూడా పాల్గొని రక్తదానం ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే మహిళలకి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వారు ముందుకు వచ్చి ఇవ్వడం చాలా సంతోషం. ఈ సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ఈ 3 అసోసియేషన్స్ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఎల్లవెల్లో ఉంటాయి. మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సామాజికంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమంలో లేదా meekosom.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. పోరాటాల రౌతు సర్దార్ గౌతు లచ్చన్న అని వివిధ రంగాల ప్రముఖులు కొనియాడారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కర్తల స్మృతి వనంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రచన విగ్రహానికి శ్రీసేన కేంద్ర సంఘ నాయకులు వంగ మహేష్ దేవ్, జిల్లా అధ్యక్షులు కైబాడి రాజు, గాంధీ మందిరం ప్రతినిధులు ప్రొఫెసర్ విష్ణుమూర్తి, చౌదరి రామకృష్ణ, కొంఖ్యాన వేణుగోపాల్ బృందం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ చరిత్రలో శ్రీకాకుళం జిల్లా నుంచి లచ్చన్న చేసిన పోరాటాలు ప్రముఖులను ఆకర్షించాయన్నారు. అణగారిన వర్గాల గొంతుగా నిలిచిన లచ్చన్న స్వాతంత్రానంతరం దేశ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. ప్రభుత్వం లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభిమానులను ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఎందరికో పోరాట స్ఫూర్తిని, రాజకీయ పాఠాలు నేర్పిన లచ్చన్న కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీసేన సంఘం ప్రతినిధులు దండాసి జ్యోతి భాస్కర్, బంటిపల్లి కోటేశ్వరరావు, డి వాసుదేవ్ హేమంత్, గాంధీ మందిరం ప్రతినిధులు పందిరి అప్పారావు, నక్క శంకర్రావు, గుత్తు చిన్నారావు, జి నాగేశ్వరరావు, పివిఆర్ మూర్తి, బుడుమూరు సూర్యారావు, శాస్త్రి తదితరులు ఉన్నారు. సముద్ర తీర ప్రాంతాన్ని రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాల కోసం ఆదాని సంస్థకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్ అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత తవ్వకాల వల్ల మత్స్యకారుల జీవనోపాధికి, వ్యవసాయానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చడంతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఆఫ్ షోర్ రిజర్వాయర్ పూర్తి చేయడం, పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టడం, జీడికి గిట్టుబాటు ధర కల్పించడం, నాగావళి నది కాలుష్యాన్ని నివారించడం వంటి డిమాండ్లపై ఉద్యమాలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు బి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, పి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిల్లి కృపారాణి మాట్లాడుతూ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ తదితరుల పోరాటాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందన్నారు. రాజ్యాంగ విలువలు, ఆర్థిక స్వావలంబన, భావ ప్రకటన, వాక్ స్వాతంత్రాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని, వారి ఆశయాలు, త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు అంబటి కృష్ణారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల సురేష్, మాజీ ఎంపీపీ బొడ్డెపల్లి గోవింద గోపాల్, కాంగ్రెస్ నాయకులు కేవీఎల్ఎస్ ఈశ్వరి, దేశల్ల గోవింద మల్లిబాబు, కరిమజ్జి మల్లేశ్వరరావు, వెంకటరమణ, చాన్ భాషా తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు మనం సాధించింది పొలిటికల్ ఇండిపెండెన్స్, అంటే రాజకీయ స్వాతంత్ర్యం. బట్ ఏనాడైతే ప్రజలు అన్ని రంగాల్లో సామాజికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్వాతంత్ర్యం సాధించినాడు ప్రజలే రక్తపాత విప్లవానికి ఉపక్రమిస్తారు అని ఆనాడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యాన్ని మనం అనుభవిస్తున్నామా? రాజ్యాంగ హక్కులు మనం అనుభవిస్తున్నాం అంటే తెలుసు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ టు ఫార్మ్ స్మాల్ అసోసియేషన్స్, ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్ ఎగెనిస్ట్ గవర్నమెంట్, ఇట్లాంటి ఫ్రీడమ్ టు సెటిల్ అండ్ రిసైడ్ అండ్ సెటిల్, ఇలా అనేకమైన రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు. ఆర్టికల్ 19 మనకిచ్చే హక్కు మనం అనుభవిస్తున్నాము. వారు రాజీలేని పోరాటాన్ని చేశారు. అంటరానితనం నిర్మూలించాలి, ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి, ఈక్వాలిటీ,
ఫ్రాటర్నిటీ, అదేవిధంగా సోషల్ జస్టిస్, హ్యూమన్ డిగ్నిటీ, వీటి మీద రాజ్యాంగంలో అనేకమైన హక్కులు ఇచ్చారు. రాజ్యాంగాన్ని మనం అనిపిస్తున్నామా? రాజ్యాంగాన్ని ఈరోజు కాలు రాశారు, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు వారి గుప్పెట్లో పెట్టుకొని ఓట్ చోరీ చేశారు, సీట్ చోరీ చేశారు, పొలిటికల్ పార్టీ చోరీ చేశారు. ఈ చోరీలన్నీ చేయటానికి ప్రజాస్వామ్యాన్ని వారు వాడుకుంటున్నారు. సో 80 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆల్సో మనం ఈ ప్రజాస్వామ్యాన్ని అనుభవించడం లేదు. వియత్నాంలో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్లో శ్రీకాకుళానికి చెందిన తల్లి తనయుడు సత్తా చాటారు. రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిరీష 42 ఏళ్ల వయస్సు కేటగిరీ ఫూమ్షీ విభాగంలో స్వర్ణ పథకం, ఆమె కుమారుడు కారే మోక్షిత్ క్యాడెట్ విభాగంలో రజత పథకం సాధించారు. వీరికి కోచ్ కొమర మోహన్ కృష్ణ శిక్షణ అందించారు. విజేతలను ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన అభినందన సభలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యదర్శి కొమర భాస్కర్ రావు, డాక్టర్ గుండు గంగాధర్, డాక్టర్ హరిత, డాక్టర్ కారే సంజీవ్ కుమార్, సాసపు జోగినాయుడు, గేదెల ఇందిరాప్రసాద్, హారికా ప్రసాద్, రాజేష్ రెడ్డి, సాయిరాం, తామాడ లోకేష్, శిక్షకులు లక్ష్మణ, కుమార మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలంలో ఇటీవల గోవింద కల్పవృక్ష నృసింహ సాలగ్రామ సేవా వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక భజన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన గుంటుకుపేటకు చెందిన శ్రీ సిద్ధి వినాయక దుర్గా భవానీ మహిళా భజన బృందంకు ఘనంగా సన్మానం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మొరపాక గ్రామంలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయాన్ని సాధించిన మహిళా భజన బృంద సభ్యుడు ఉమ్మడి మొరపాక గ్రామ పంచాయతీ పూర్వపు సర్పంచ్ అల్లంశెట్టి అప్పలరాజు దుస్సాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా భజన బృందం సభ్యులు మాట్లాడుతూ డాక్టర్ కృష్ణ చైతన్య స్వామివారి ఆధ్వర్యంలో 100కు పైగా భజన పోటీలు నిర్వహించడం జరిగిందని, ఆ పోటీలలో పాల్గొన్న 10,000కు పైగా ఉన్నటువంటి కళాకారుల బృందాలకు 3 రోజుల వసతి మరియు భోజన సౌకర్యాలతో ఎవరికీ ఎటువంటి లోటు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ కృష్ణ చైతన్య మరియు గోవింద కల్పవృక్ష నృసింహ సాలగ్రామ సేవ వాహిని సంఘ సభ్యులకు గుంటుకుపేట శ్రీ సిద్ధి వినాయక దుర్గా భవానీ మహిళా భజన బృందం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పూర్వపు సర్పంచ్ అల్లంశెట్టి అప్పలరాజు మాట్లాడుతూ భజన బృందం రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం మొరపాక ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. భజన బృందాలకు ప్రోత్సాహం అందించడం ద్వారా ఆధ్యాత్మిక సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడేందుకు మరింత మంది ముందుకు రావాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమం భక్తి ఆధ్యాత్మికతతో పాటు కళాకారులను ప్రోత్సహించే స్ఫూర్తిదాయక కార్యక్రమంగా నిలిచింది. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు-లచ్చన్న సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. లచ్చన్న జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటంతో పాటు బీసీలు, రైతులు, కార్మికుల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం లచ్చన్న చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ఆయన సేవలు ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన లచ్చన్న ఆశయాలను నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆయన పోరాట స్ఫూర్తి ఎప్పటికీ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడివి ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది జాతీయ జెండాకు సెల్యూట్ చేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఈవో ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమైన రోజని అన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వేచ్ఛా భారతదేశం లభించిందని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, సమైక్యత, సౌభ్రాతృత్వం కోసం ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఆలయ పవిత్రతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశ ప్రగతి, ప్రజల సంక్షేమం, శాంతి, సౌభ్రాతృత్వం మరింతగా వర్ధిల్లాలని శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రి, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ సాయితో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో క్రీడాకారులు న్యూ నాగావళి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథి ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ క్రీడాకారులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
24వ డివిజన్ మహాలక్ష్మి నగర్ సచివాలయంలో డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం హరి జాతీయ జెండాను ఆవిష్కరించి పేదలు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందినప్పుడే నిజమైన స్వాతంత్రం సాధించినట్లని అన్నారు. వాడాడ జంక్షన్లోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థుల దేశభక్తి నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే పొన్నాడ బ్రిడ్జ్ సమీపంలోని జ్యోతిరావు పులే పార్క్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజలు, నాయకులు, క్రీడాకారులు, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్టాళ్లను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పశు సంవర్ధక, వ్యవసాయ, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమ, సాంఘిక సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖలతో పాటు డిఆర్డీఏ, మెప్మా, విద్యాశాఖ, సమగ్ర శిక్ష తదితర శాఖల స్టాళ్లు ఏర్పాటు చేశారు. సాంకేతిక ప్రదర్శనలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గ్యాలరీ, ఉచిత వైద్య శిబిరం, త్రాగునీటి స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నందన్కర్ పుణ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే గుండు శంకర్, అధికారులు పాల్గొన్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏదైనా మితంగా వాడితేనే ఫలితం ఉంటుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.